సో అది ఇక తెలంగాణ కూడా మనం చెప్పుకోవాలి. ఇందాకే నేను చూసాను తెలంగాణలో హైదరాబాద్ లో మాధవీలత లీడ్ లో ఉందని వచ్చింది. అదే కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే ఎవరు కూడా ఏ ఎగ్జిట్ పోల్ కూడా గెస్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే మాత్రం కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. మొత్తం 15 నియోజకవర్గాల్లో లీడింగ్ గురించి మనకు వార్తలు వస్తే అందులో మన మాధవీలతను దాటేసింది ఇప్పుడే. ఎంఐఎం లీడ్లోకి వచ్చింది మాధవీలతను దాటి. ఇటు కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. ఇటు బీజేపీ కూడా 7 స్థానాల్లో ఉంది. అంటే క్లియర్ గా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ కనబడుతుంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు అయితే బోని చేయలేదు. మామూలుగా దాదాపు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ బీజేపీకి బీఆర్ఎస్ కి 0 నుంచి మ్యాక్సిమం 2 ఇచ్చాయి. సో ఈవెన్ కేసీఆర్ కూడా ఏమన్నాడంటే మేము ఎగ్జిట్ పోల్స్ ని పట్టించుకోము, ఒకడెవడో మాకు 11 ఇచ్చాడు, 11 వస్తే పొంగిపోయేది లేదు, 1 వస్తే కుంగిపోయేది లేదు అన్నారు. అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నాడు. సో రిజల్ట్ కూడా దానికి తగినట్టే ఉంది. యాక్చువల్ గా చాలా మంది ప్రొజెక్ట్ చేసింది బీజేపీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది, కాంగ్రెస్ 2nd పొజిషన్ లో ఉంటుందని. కానీ మనకి ఇక్కడ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు ఈక్వల్ గా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్. ఇది కొంత రేవంత్ రెడ్డికి సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు ఈ ట్రెండ్ కానీ ఇట్లాగే కొనసాగితే. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆయన పదవికి డోకా ఉండదు, ఆయన స్థిరపడిపోతాడు. సో లేదంటే కాంగ్రెస్ బాగా తగ్గిందంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. నిజానికి కేసీఆర్ గట్టి ఫైట్ ఇచ్చాడు, లేటుగా మొదలైంది కానీ ట్రై చేస్తాడు ఆయన మ్యాక్సిమం, బట్ అది సరిపోలేదు. బీఆర్ఎస్ ఎంత కోల్పోయిందో ఆ బీఆర్ఎస్ ఓట్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అవును, అది నేను చాలా వీడియోల్లో కూడా నేను అనాలిసిస్ చేసినప్పుడు చెప్పాను. అదే ఇక్కడ కనబడుతుంది మనకి. సో ఏదేమైనా బీజేపీ ఆశించిన స్థాయిలో అయితే పెర్ఫార్మెన్స్ లేదు ఇప్పటి వరకు చూస్తే. ఈక్వల్ గా ఉంది, బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇది బేసిక్ గా ఇటు ఎన్డీఏ ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి స్లోగా పెరుగుతుంది. ఇండియా కూటమి 204కి వచ్చింది, ఎన్డీఏ 279కి వచ్చిందనమాట. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూస్తే 83 లీడ్లో వచ్చాయి. కొద్దిగా వైసీపీ మెల్లగా పెరిగింది, 11 నుంచి 17కి వైసీపీ వచ్చింది. ఇదేమో 67కి వచ్చింది. ఇంకా గ్యాప్ అయితే విపరీతంగా ఉంది. మరి వైసీపీ అయితే కొద్దిగా జంప్ చేసిందని చెప్పాలి. 11 నుంచి ఒక 6 జంప్ చేసి ఒక్కసారిగా ముందుకెళ్ళింది. మరి ఇది చూడాలి. ఎందుకంటే వైసీపీ ఏమన్నా వైసీపీ ఆయన చెప్తున్నట్టు వాళ్ళ ప్రతినిధులు వైసీపీ వాళ్ళు మేము గెలిచేవి ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు గెలిచేవి చేస్తున్నారు బిగినింగ్ లో, అందుకని మీకు అలా అనిపిస్తుంది అన్నాడు. కానీ మరి చూడాలి. ఇప్పటికైతే ఇప్పుడు చూస్తే మాత్రం ఓన్లీ 17 మాత్రమే వైసీపీకి ఉన్నాయి, 67 వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా 50 లీడ్లో ఉంది. 50 లీడ్లో ఉండడం అంటే మాటలు కాదు, వాళ్ళకంటే ఎక్కువ 50 ఉన్నారు వీళ్ళు. కాబట్టి నాకు తెలిసి ఎంత పెరిగినా కూడా వైసీపీ దీన్ని అందుకోవడం కష్టం. అంటే 50 అహెడ్లో ఉంది కదా, 50 అహెడ్లో ఉంటే 50ని అందుకోవాలి వాళ్ళు. సార్ అలాగే మంగళగిరి ముఖ్యంగా లోకేష్ గారు లాస్ట్ టైం అక్కడ మనం ఓడిపోవడం చూసాం. మరి ఈసారి ఆధిక్యంలో ఉన్నారంటూ కూడా, ఈసారి ఆధిక్యంలోనే ఉన్నాడు లోకేష్ కూడా. లోకేష్ కూడా క్లియర్ గా ఈసారి గెలిచే అవకాశం ఉంది. సో మనకి యాక్చువల్ గా ఆరామస్థాన్ సర్వే తప్పైంది ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం చూస్తే. బట్ ఆరామస్థాన్ ఒక విషయంలో కరెక్ట్ అయింది, అదేంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్తున్నాడు, తర్వాత చంద్రబాబు గెలుస్తాడని చెప్తున్నాడు, నందమూరి బాలకృష్ణ గెలుస్తాడని, నారా లోకేష్ గెలుస్తాడని, పురంధేశ్వరి గెలుస్తుందని, జగన్ గెలుస్తాడని ఇవన్నీ చెప్పాడు. అది కరెక్ట్ గానే ఉంది. జగన్ లీడ్ లో ఉన్నాడు, తర్వాత పురంధేశ్వరి లీడ్ లో ఉంది, లోకేష్ లీడ్ లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నాడు. సార్ అలాగే ఆరామస్థాన్ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మంత్రులుగా రోజా గాని, నాని గారు గాని, వల్లంనేని వంశీ గాని, వీళ్ళందరూ కూడా మాక్సిమం ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఇప్పుడు క్లియర్ గా మనకి ఇప్పటికి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో స్టార్ట్ అయింది, ఆయన లీడ్ లో ఉన్నాడు. ఆ తర్వాత రోజా దీంట్లో ఉంది, రోజా ఓడిపోయే కండిషన్ లో ఉంది. అక్కడ భానుప్రకాష్ లీడ్ లో ఉన్నాడు.
తర్వాత ఏమో నువ్వు అన్నట్టు గుడివాడలో నాని కూడా వెనకబడి ఉన్నాడు. సో అట్లాగే విజయవాడలో నానిలో ఇద్దరు నాన్నల మధ్య చిన్ని నాని వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య వారిలో చిన్నినే డామినేషన్ లో ఉన్నాడు. సో మనకి పార్లమెంట్కి వచ్చేసరికి 12 మొత్తం లీడ్లకు వచ్చాయి. అందులో టీడీపీ, బీజేపీ, జనసేన 10 లీడ్లో ఉన్నాయి. వైసీపీ 3 వచ్చింది. అంటే కొత్తగా వైసీపీ ఒక లీడ్లోకి వచ్చింది పార్లమెంట్లో. ఏదేమైనా అదే రేషియోలో మనకు కనబడుతుంది. పార్లమెంట్లో చూసుకుంటే ఓవరాల్గా 10 వస్తే 3 మాత్రమే వైసీపీ ఉంది, మిగతా 7 కూటమి ఆధిక్యంలో ఉంది. అందులో కూడా టీడీపీ డామినెంట్గా కనబడుతుంది. అంటే టీడీపీకి ఇది చాలా పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమిలో కూడా బీజేపీ మీద, జనసేన మీద ఆధారపడే పరిస్థితి టీడీపీకి రాదు. టీడీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడతా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే చంద్రబాబుకి బ్రహ్మాండమైన కంట్రోల్ ఉండే అవకాశం ఉంది కూటమి మీద. అట్ ది సేమ్ టైం చంద్రబాబుకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇండియాలో నరేంద్ర మోడీకి కంప్లీట్ ఆధిక్యం కనబడట్లేదు. ఎందుకంటే ఇండియా కూటమి 266 ఉంది. సారీ, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి 217కి పెరిగింది. కాబట్టి అబ్సల్యూట్ మెజారిటీ లేనప్పుడు ఏమవుతుందంటే మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బలమైన పార్ట్నర్స్ లేరు మనకి. సో అందువల్ల ఎందుకంటే మనకి శివసేన, అజిత్ పవార్ గ్రూపులు కావచ్చు, తర్వాత ఎన్సిపి, శివసేన షిండే గ్రూపు, ఎన్సిపి అజిత్ పవార్ గ్రూపు. సో వీళ్ళు దీని తర్వాత ఇంక చంద్రబాబే మనకి. సో మేజర్ పార్ట్నర్ చంద్రబాబు అవుతాడు. కాబట్టి చంద్రబాబుకి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు 9 పార్లమెంట్ స్థానాల్లో లీడ్లో ఉంది టీడీపీ. సో ఓన్గా టీడీపీకి కానీ ఒక 10 దాటితే ఖచ్చితంగా మోడీ దగ్గర చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి సపోర్ట్తోనే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు చంద్రబాబుకి అక్కడ ఒక చక్రం తిప్పే అవకాశం ఉంది. ఆల్రెడీ ఏంటంటే మనకి ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబును పెడతారేమో అని కూడా అన్నారు. కానీ ఆ స్టేట్ వస్తుందా, అది ఎప్పుడు వస్తుందంటే అసలు ఎన్డీఏ కూటమికి కూడా మెజారిటీ రానప్పుడు అప్పుడు ఇతరుల నుంచి లాక్కోవాలి సీట్లు. అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కొన్ని లాగాలి, అట్లాగే ఏ కూటమిలో లేని పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళని లాగాలి. ఇవన్నీ చేయడానికి చంద్రబాబుని పెట్టచ్చు. కానీ ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు 266లో ఎన్డీఏ ఉంది. అది కానీ 272 దాటేస్తే ఇబ్బంది ఏమీ పెద్దగా ఉండదు. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు 7,352 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారంటూ కూడా ఇప్పుడు చూస్తున్నాం. అవును, పిఠాపురం క్లియర్ గా యాక్చువల్గా మధ్యలో పిఠాపురంలో వంగ గీత వస్తుంది, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే మెల్లమెల్లగా బెట్టింగ్లు పవన్ కళ్యాణ్ మీద బెట్టింగ్లు బాగా పెరిగాయి. ఆ రకంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది. ఈవెన్ ఆరామ్ మస్తాన్ కూడా పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలుస్తాడని తను చెప్పాడు. ఆ విషయం అయితే కరెక్ట్ అయింది. సో ఓవరాల్ గా వైసీపీ లీడ్ అనేది 17 నుంచి 15 పడిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది. ఇదేమో పెరిగింది, 79కి లీడ్కి వెళ్ళిపోయినాయి. సో క్లియర్ గా మనకి వైసీపీ తగ్గుతూ వస్తుంది, టీడీపీ కూటమి పెరుగుతూ వస్తుంది. అందులో జనసేన కూడా 9 నుంచి 11కి వెళ్ళింది. సో క్లియర్ గా జనసేన కూడా ఒక 15 వరకు వస్తుందా అన్న ఫీలింగ్ అయితే కనపడుతుంది. నుంచి 65 తేడా వచ్చేసింది. ఇప్పుడు 83కి వెళ్ళిపోయింది. 80 నుంచి 83కి టీడీపీ కూటమి వెళ్ళిపోయింది. వైసీపీ ఇంకా 15లోనే ఉంది. సో ఇక్కడ క్లియర్గా బీజేపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ వచ్చేట్టు ఉంది. బీజేపీ 10లో 3 ఉన్నాయి లీడ్లో, అదే జనసేనకి 21లో 11 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ ఉంది జనసేనకి. ఈవెన్ పార్లమెంట్ సీట్లో 2 ఒకటి జనసేన ఉంది. బీజేపీ తీసుకుంటే మనకి 1 ఉంది 6లో. అంటే క్లియర్గా అది కూడా పురంధేశ్వరది. క్లియర్గా ఏంటంటే మనకి బీజేపీకి తెలుగుదేశం జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అంత అవ్వలేదేమో
అన్న ఇది కలుగుతుంది ఇప్పటివరకు చూస్తే. అవును. అంటే ఇటు జనసేన తెలుగుదేశం ఓటు పరస్పరం ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ బీజేపీకి తెలుగుదేశం ఓటు కానీ జనసేన ఓటు కానీ బీజేపీకి పడలేదు. అంటే బీజేపీ వ్యతిరేకత కొంత పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది.